ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము దేవుడు జిగటమన్నుగా మనల్ని కుమ్మరిగా తనను పోల్చుకుంటూ అందించినటువంటి వాక్య భాగమే ఈ యొక్క ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో పోలికతో కూడినటువంటి సందేశాలు చాలా ప్రభు చెప్పాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. దేవుడు తండ్రిగా, మనల్ని బిడ్డలుగా, దేవుడు తన వరునిగా, సంఘాన్ని వధువుగా, ఇలా పోలికతో కూడినటువంటి సందేశాలు బైబిల్ గ్రంథంలో చాలా మనం గమనిస్తూ ఉంటాం. అలా ఒక పోలికతో కలిగినటువంటి సందేశమే ఈ యొక్క ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో. మంటి కుమ్మరి 2, మన్ను 1, కుమ్మరి 1. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నామంట? అప్పుల చేతుల్లో కాదు, వ్యాధుల చేతుల్లో కాదు, లేకపోతే మనల్ని సతాయించే వ్యక్తుల చేతుల్లో కాదు. మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉండేటువంటి వారంగా దేవుడు మనల్ని ఉంచేటువంటి కాలమే ఈ రోజు నుంచి అంటే ఈ నెల వాగ్దానం అని నేను అనను, కానీ ఈ రోజు నుంచి దేవుడు మరొక మాట మనకు సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు నా చేతిలో ఉన్నారు. మీ కుటుంబం నా చేతిలో ఉంది, మీ వ్యాపారం నా చేతిలో ఉంది, మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. దేవుని బిడ్డలారా, మన చేతుల్లో భవిష్యత్తు ఉన్నా, ఇంకొకరి చేతుల్లో ఉన్నా అది ఆశీర్వాదకరంగా ఉండదు, అది దీవెనకరంగా ఉండదు. మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము దేవుని చేతిలో ఉంటే దేవుని చేతిలో ఎలా ఉండాలి? దేవుని చేతుల్లోనికి మనం ఒకవేళ వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ చేతులతో దేవుని చేతుల్లోనికి మనం రాగలిగితే దేవుడు ఏం చేస్తాడు? దేవుని చేతుల్లోనికి రాకపోతే జరిగేటువంటి నష్టం ఏంటో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మన్నుగా ఉన్నంత వరకు దానికి విలువ ఉండదండి. ఎప్పుడైతే కుమ్మరి చేతిలోనికి ఆ మన్ను వస్తుందో అది విలువైన పాత్రగా మారిపోతుంది. అంతవరకు అందరూ నడిచినటువంటి మన్నుగానే ఉంటుంది. కానీ కుమ్మరి చేతిలోనికి ఎప్పుడైతే ఆ మన్ను వస్తుందో, ఆ మన్నును అతడు ఉపయోగించడం ప్రారంభిస్తాడో అది ఘనతకైన పాత్రగా మారిపోతుంది, లేదా విలువ కలిగిన పాత్రగా మారుతుంది, లేదా ఉపయోగించబడే పాత్రగా మారుతుంది, లేకపోతే అది పనికొచ్చే పాత్రగా మారడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని చేతుల్లోనికి ఒక వ్యక్తి వస్తే, అంటే మనిషి చేతుల్లోనికే ఒక మన్ను వస్తే దానికి ఒక విలువ, దానికి ఒక గుర్తింపు, దానికి ఒక స్థానము, దానికి ఒక అల్మేరా మనం ఇవ్వగలిగితే, ఇక దేవుని చేతుల్లోనికి మన జీవితాలు వస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత దీవెనకరంగా ఉంటాయో. దేవుడు ఈరోజు మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్నారు. దేవుని చేతుల్లోనికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ పోలిక బైబిల్లో ప్రారంభం నుంచే ప్రారంభమవుతుందండి. అంటే బైబిల్ ప్రారంభమే మన్ను దేవుడు అనేటువంటి సంబంధంతో ప్రారంభమవుతుంది. ఆది కాండంలో మనం వస్తే దేవుడు నేలమంటితో నరుణ్ణి చేశాడు. అంటే మొట్టమొదటిగా ఒక కుమ్మరి లాంటి రోల్ ప్లే చేసింది ఎవరంటే సాక్షాత్తు దేవుడే అండి. మనిషిని తయారు చేయడానికి దేవుడు కలుగునుగాక అనలే, మనిషిని తయారు చేయడానికి దేవుడు ఒక కుమ్మరిలాగా పనిచేశాడా అని మనకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని చేతుల్లోనికి వస్తే ఏం జరుగుతుంది? దేవుని చేతుల్లోనికి వస్తే ఏం జరుగుతుంది? దేవుని చేతుల్లోనికి వస్తే జరిగేటువంటిది ఏంటి తెలుసా? కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. కుమ్మరి చేతుల్లోనికి ఒక కుండ వచ్చిందంట, అది విడిపోయిందంట, విరిగిపోయిందంట. అంటే కుండ ఎందుకు విరిగిపోయింది? ఏ కారణాన్ని బట్టి విరిగిపోయింది? ఎందుకు ఆ కుండ విరిగిపోయినటువంటి కుండగా, విడిపోయినటువంటి కుండగా మారిపోయింది అంటే, దేవుని బిడ్డలారా, ఎప్పుడు కుండగా ఉంటుంది, లేకపోతే ఆ పాత్రగా ఉంటుంది అంటే
దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంచెం ప్రక్కకు వచ్చి ఒక కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక పాత్ర ఎందుకు పాత్రగా రెడీ కాలేదు అంటే అతడు ఏమంటాడు తెలుసా, దాంట్లో రాళ్ళు కానీ దాంట్లో ఉండకూడనివి ఎప్పుడైతే వస్తాయో అవి ఆ కుండను కుండగా ఉంచకుండా చేయడం ప్రారంభిస్తాయి. కుండను కుండగా ఉంచవండి, అవి కుండను పగలగొట్టే కుండగా, ఒక హ్యాలో కుండగా, లేకపోతే పనికిరాని కుండగా, నిరుపయోగమైన కుండగా ఆ కుండను మార్చడం ప్రారంభిస్తుంది. మనం ఒకవేళ ఎండాకాలం అని ఒక కూజా కొనుక్కున్నాం అనుకో, ఆ కూజా లోపల రాయి కనపడింది అనుకో, మనం కొంటామండి? కొనం. ఎందుకు తెలుసా? ఏంటి, కుండలో ఉండాల్సింది చల్ల చేసేటువంటి ఒక మన్నుతో కూడింది ఉండాలి, కానీ రాయి ఉండడం ఏంటి అని దాన్ని మనం తీసుకోము. అందుకే దాన్ని కొడతాం, ఇలా కొట్టి మనం చూస్తాం. దాంట్లో ఉండకూడని ఉన్నప్పుడు దాని శబ్దం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని చేతుల్లోనికి నువ్వు వస్తే జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? దేవుని చేతుల్లో నువ్వు ఉంటే, ఈరోజు నేను దేవుని చేతుల్లో ఉంటే, ఈరోజు మన కుటుంబం దేవుని చేతుల్లో ఉంటే, లేదా ఈరోజు మన యొక్క లైఫ్ స్టైల్ దేవుని చేతుల్లో ఉంటే జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, నీలో ఉండకూడని దేవుడు తొలగిస్తాడండి. నీలో ఉండకూడదు అంటే గాడ్ విల్ మూవ్ యూ టువర్డ్స్ మచ్ హోలీనెస్. మరింత పరిశుద్ధతలోనికి దేవుడు తీసుకొని వెళతాడు. నీలో ఏది ఉండకూడదో ఆ కుమారి ఏం చేస్తాడో తెలుసా? తీయడం ప్రారంభిస్తాడు. అదే రకంగా దేవుడు నీ కుమారి అయితే, దేవుని చేతులను ఉంటే, దేవుడు చేసేటువంటి కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఉండకూడని దాన్ని తొలగిస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. దేవా, నీ చేతులకు వస్తే ఏం చేస్తావు? నువ్వు నీ చేతులకు వస్తే ఏం చేస్తావు? దాన్ని ఉపయోగిస్తావా? ఎస్, ఉపయోగించక ముందు దానిలో ఏది ఉండకూడదో దాన్ని నేను తొలగిస్తాను. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఉండేటువంటి అలవాట్లైనా, మన జీవితాల్లో ఉండేటువంటి లక్షణాలైనా మనం తొలగించుకోలేమండి. మన చేత కాదు, మన వల్ల కాదు. అందుకే అలవాట్లలో ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను బయటికి రాలేకుండా ఉన్నాను. నీ చేత కాదు. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టిన అలవాట్లు, లేకపోతే సాతాను లక్షణాల నుంచి బయటపడ్డం మన చేత కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ దగ్గరికి వస్తాడో, దేవుని నీ యొక్క సమీపానికి వస్తాడో, ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా? నీలో ఉండకూడని వాటిని తొలగిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా? పనికిరాని తీగ ఏదైతే ఉందో, ఫలించనటువంటి తీగ ఏదైతే ఉందో దాన్ని తీసి పారవేస్తాడంట. అంటే ఆ యొక్క తోటమాలికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఈ విరిగిపోయినటువంటి ఆ యొక్క కొమ్మ కానీ, దెబ్బతిన్నటువంటి కొమ్మ కానీ, లేకపోతే నష్టపరిచేటువంటి కొమ్మ కానీ, ఆ చెట్టును చెడగొట్టే కొమ్మ ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేస్తాడు. అంటే దేవుని యొక్క లక్షణం ఏంటంటే, ఉండకూడని మన జీవితంలో ఏది ఉంటే వాటిని దేవుడు తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు నా చేతిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? మీ జీవితాల్లో మీ చేత కాందేదో నేను తొలగిస్తా, దాన్ని నేను తొలగిస్తా. ఆ యొక్క అలవాట్లు, ఆ యొక్క సంబంధాలు, ఆ యొక్క లక్షణాలు ఏవైనా సరే ఈ యొక్క దినం నుంచి దేవుని అడుగుదాం, ప్రభా నీ చేతుల్లో నేను ఉండాలి ప్రభా. నా జీవితంలో ఏది ఉండకూడదో, నా కుటుంబంలో ఏది ఉండకూడదో, లేకపోతే నా యొక్క డే టు డే యాక్టివిటీస్లో ఏది ఉండకూడదో, నీకు ఇష్టం లేదేదో నువ్వే తీసేసేయి ప్రభా. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? ఆ కుండ విరిగిపోకుండా ఆ కుండలో ఉండకూడని వాటిని దేవుడు తొలగించడం ప్రారంభిస్తాడు. అంటే కుండలో దేవుడు చేసేటువంటి కార్యం ఏంటి తెలుసా? అంటే ఆ కుండ ప్రాసెస్ అనేటువంటిదే ప్రారంభం కాకముందు ఆ కుండలో మంచి కుండగది ఉండునట్లుగా దాన్ని క్లీన్ చేయడం ప్రారంభిస్తాడు. దానిలోనికి రాకూడని వస్తువులు ఏది కూడా రాకుండా జాగ్రత్త వహించడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం కదా, అంటే ఈ మధ్య కాలంలో మనకు అవి దూరం అయిపోయాయి. మట్టితో పాత్రలు చేసేటప్పుడు వాళ్ళు మన్నును కాళ్ళతో తొక్కుతారు. తొక్కేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కేవలం మాటతో మాట్లాడుకుంటూ తొక్కేటువంటి వాళ్ళుగా ఉండరు. తొక్కుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళకు ఏదైనా ఒక రాయి కానీ, లేదా ఏదైనా చిన్న పుల్ల కానీ ఉంటే వెంటనే దాన్ని తీసేస్తారు. ఎందుకు తీసేయాలి అంటే అది కుండలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంని, మన శరీరాన్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరుస్తాడు. మీరు నా చేతిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ మచ్ హోలీ. ఇంతవరకు ఒకవేళ ఒక పరిశుద్ధత ఉందేమో, పరిశుద్ధతలో మరొక స్థానంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. అంటే దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? ఇప్పుడున్న పరిశుద్ధత నువ్వు సాటిస్ఫై కావచ్చు, నాకున్న పరిశుద్ధత నేను సాటిస్ఫై కావచ్చు, బట్ గాడ్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు తృప్తి పడడం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు ఇంకొంత పరిశుద్ధతలోనికి వెళ్ళాలి.
దట్ ఈస్ ద నెంబర్ 1. దేవుని చేతుల్లో ఉంటే దేవుడు మనల్ని మరింత పరిశుద్ధంగా చేస్తాడు. రెండవదిగా 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి చేసేటువంటి ఆ యొక్క మన్నులో నుంచి తీసేస్తాడో నెక్స్ట్ అతను ఏం చేస్తాడో తెలుసా, అంతవరకు కాళ్ళతో తొక్కినటువంటి దాన్ని లేదా కలిపినటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి ఒక సారె పైన, అంటే ఒక తిరిగేటువంటి చక్రం పైన దాన్ని ఉంచుతాడు. అంటే ఇంతకుముందు ఎక్కడున్నది? భూమి పైన ఉన్నది. ఇంతకుముందు ఎక్కడున్నది? అతని కాళ్ళ కింద ఉన్నది. ఇంతకుముందు ఎక్కడున్నది? మామూలు మన్నుగానే ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కుమ్మరి చేతిలోనికి వచ్చిందో, కుమ్మరి ఏం చేస్తున్నాడంటే దాన్ని వేరొక స్థలంలోనికి తీసుకొని వెళ్ళి పెడుతుంటున్నాడు. వేరొక స్థలం, అదేంటి? సారె పైన ఉంచాడంట. అంటే ఇంతవరకు నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉండవచ్చు, ఇంతవరకు నీ ఫ్రెండ్స్ నచ్చినట్టుగా జీవిస్తూ ఉండవచ్చు, ఇంతవరకు నీకు నచ్చిన విధానంలో ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుని చేతిలో నువ్వు ఉంటే ఆయన చిత్తంలోనికి తీసుకొని వచ్చి పెడతాడండి. హల్లెలూయా. ఇంతవరకు నీ చిత్తంలో, సాతాను చిత్తంలో, లేకపోతే నీకు నచ్చిన విధానంలో జీవిస్తూ ఉన్నావు. దేవా ఈరోజు వాగ్దానం ఇచ్చావు కదా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలోనికి వస్తే ఏం చేస్తాడు తెలుసా, నువ్వు ఉండకూడని స్థలంలో నుంచి తీసుకొని వచ్చి సారె పైన ఉంచుతాడు. అంటే యూ విల్ బి కమింగ్ ఇన్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తములోనికి నువ్వు వచ్చేటువంటి కాలంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. ఇంతవరకు నీవు దేవుని చిత్తంలో లేని జీవితాన్ని జీవించావేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు మూవ్ యూ టువర్డ్స్ మై విల్. నా చిత్తములోనికి నేను నడిపిస్తా. దేవుని చేతుల్లోనికి రావడం అంటే దేవుని చిత్తములోనికి రావడం, దేవుని యొక్క ఉద్దేశంలోనికి రావడం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే ఆ 2 రకాలుగా దేవుడు మాట్లాడుతున్నా. ఒకటి, నీ ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి బాబు, అమ్మ, నీకంటూ కొన్ని తలంపులు ఉన్నాయి, నీకంటూ కొన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి, నీ ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ దేవుని ఉద్దేశం కూడా ఒకటి ఉంది, దేవుని చిత్తము కూడా ఒకటి ఉంది, దేవుని ఆలోచనలు కూడా ఒకటి ఉంటున్నాయి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన కోరికలు చాలా ఉంటాయండి. కానీ దేవుని చేతుల్లోనికి వస్తే దేవుడు చేసే రెండవ పని ఏంటి తెలుసా, నీ జీవితంలో నీవు దేవుని ఉద్దేశాల్లోనికి వచ్చినట్లుగా, నీవు దేవుని ఉద్దేశాలు, సాతాను ఉద్దేశాలు నీ జీవితంలో ఏదో రకంగా సాతాను నెరవేరుస్తూ ఉంటాడు. కానీ నీ ఉద్దేశాలు మార్చబడి దేవుని ఉద్దేశాలలోనికి, దేవుని చిత్తంలోనికి రావడమే ఆ కుమ్మరి చేసే రెండవ పని. కుమ్మరి చేతుల్లోనిగా మన్ను వచ్చిందంటే అది దాంట్లో ఉండకూడని తొలగిస్తాడు, అది మొదటిది. రెండవదిగా అది సారె పైకి వస్తాడు, అది సారె పైన తిరిగేటువంటి మన్నుగా మారిపోతుంది, అది సారె పైన ఉండేటువంటి మన్నుగా మారిపోతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క వాగ్దానం వెనక ఉండేటువంటి దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా, నీవు దేవుని చిత్తంలోనికి రావాలి. లైవ్లో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చినట్లుగా దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్టుగా, కుమ్మరి చేతిలో ఆ యొక్క మన్ను ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. దేవా ఏం చేస్తావు నీ చేతిలోనికి వస్తే? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు తన చిత్తములోనికి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్పదైనటువంటి లక్షణం అండి. దేవుని చిత్తములోనికి నడిపించబడ్డాం అంటే నీ చేత కాదది, కానీ దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ యూ. ఆ మన్ను చేత కాదది సారెపైకి రావడం. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ మన్నును తీసుకొని వచ్చి దేవుడు తానే ఆ సారె పైన ఉంచడం జరుగుతుంది. నీ చేత కాదు దేవుని చిత్తంలోనికి రావడం, నీ చేత కాదు. కానీ దేవుడు అంటాడు, ఐ విల్ డూ దాట్. నేను మీ దగ్గరకు వస్తాను, నా చేతులతో మిమ్మల్ని నా చిత్తములోనికి నడిపిస్తా. మూడవదిగా ఏం చేస్తాడండి? 6వ వచనం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలోనికి వస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు అంటాడు, ఇప్పుడు నా చేతిలో ఉన్నారు అంటే నీళ్ళతో కలిపినప్పుడు అది
దాంట్లో ఉండకూడనివన్నీ దేవుడు తొలగిస్తాడు. ఒక మన్నుగా దేవుడు రెడీ చేసినప్పుడు దాంట్లో ఉండకూడనివి దేవుడు తొలగిస్తాడు. రెండవదిగా దేవుడు తన చిత్తములోనికి ఆ సారెపైకి తీసుకొని వస్తాడు. మూడవదిగా ఆ యొక్క సారె పైన ఆ మన్నును ఉంచిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా, దాన్ని గిరిగిరా తిప్పుతాడండి. ఆ మన్ను అనుకుంటుంది, ఏంటి నన్ను తిప్పుతున్నావే, ఎందుకు నన్ను తిప్పుతుంటున్నావు, నన్ను తిప్పాల్సిన పనేముంది. ఆ తర్వాత తిప్పిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా, మెల్లిగా అతడు తన చేయిని దానిపైన ఉంచుతాడండి. హీ విల్ ప్రెస్ దట్ మడ్. ఆ యొక్క మన్నును ఇప్పుడు అతను ప్రెస్ చేయడం ప్రారంభిస్తాడు. ప్రెస్ చేసినప్పుడే దానికి ఒక రూపు వస్తుందండి. అంతవరకు ఒక ముద్దగా ఉంటుంది అంతే. ఎప్పుడైతే వెన్ హీ యూజ్ హిస్ ఫోర్స్, తన యొక్క ఒత్తిడిని దానిపైన ఉపయోగిస్తాడో అది మెల్లిగా ఒక పాత్రగా, అది ఒక గ్లాసుగాను, అది ఒక పాత్రగాను అది మారడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, దానికి సరి అయిన వంపులు తీసుకొని వస్తాడండి. ఎక్కడ ఉబ్బుగా రావాలి, ఎక్కడ అది నేరోగా మారాలి, ఎక్కడ ఒక కరువు రావాలి, ఎక్కడ ఒక షేప్ దానికి రావాలి అనేటువంటిది ఆయన చేతిలోనే ఉంటుందండి. ఆయన చేతిలోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఏం చేయబోతాడంటే, తన చేతుల్లోనికి నువ్వు వచ్చిన తర్వాత నిన్ను తనకు అనుకూలమైనటువంటి, తనకు అవసరమైనటువంటి, తన మనసులో ఏదైతే ఉందో దాన్ని అక్కడ చూస్తాడు. తన చేతులతో ఏదైతే అనుకుంటాడో, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఈ పాత్ర రెడీ కావాలి అనుకుంటాడో, ఆ తలంపులలో ఉండేటువంటిది ఇప్పుడు తన చేతులతో చూడడం ప్రారంభిస్తాడు. తన చేతులతో దాన్ని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అంటే దేవుని యొక్క మూడవ కార్యం ఏంటి తెలుసా, దేవుని చేతుల్లోనికి వస్తే ఆయన తలంపులలో ఉండేటువంటి వ్యక్తిగా నీవు మారిపోతావు. హల్లెలూయా. ఆయన తలంపులలో ఉండేటువంటి వ్యక్తిగా సుధీర్ను ఏ రకంగా ఉంచాలనుకున్నాడో ఆయనకు ఒక తలంపు ఉంటుందండి. ఆయనకు ఒక తలంపు ఉంటుంది. లేకపోతే ఈ వాక్యం వింటున్నటువంటి మనల్ని ఏ రకంగా చేయాలనో ఒక తలంపు దేవునికి ఉంటుంది. అదే రకంగా సాతాను కూడా ఉంటుందండి. సాతాను కూడా ఉంటుంది. దేవుని తలంపుల్లో ఉండేటువంటి ఒక ఒరిజినల్ పిక్చర్ నీ జీవితంలోకి రావాలంటే ఆయన చేతులు నీ పైన పని చేయాలి. దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని బిడలారా, దేవుని తలంపులలో ఏదైతే ఉందో, అంటే రెండవదిగా దేవుని చిత్తములో ఏదైతే ఉన్నామో, దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వాస్తవ రూపం దాలుస్తాయి. అంటే నీ జీవితం పట్ల ఏ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడో, నీ కుటుంబం పట్ల ఏ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడో అది దేవుని చేతుల్లో ఉన్నప్పుడు నెరవేరుతుంది. హల్లెలూయా. అంటే సాతాను తలంపులు నెరవేరవు, మన ఫ్రెండ్స్ యొక్క తలంపులు నెరవేరవు, మన తలంపులు కూడా నెరవేరవు. దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చేతుల్లో ఉంటే దేవుడు అంటాడు, నా తలంపులో ఏదైతే ఉన్నావో అదే అక్కడ నేను చేయడం ప్రారంభిస్తాను. కానీ ఒక విషయం ఏంటి తెలుసా, గాడ్ విల్ ప్రెస్. అక్కడ ఆ ఒత్తిడి తీసుకొస్తాడు, ఆ ప్రెషర్ తీసుకొస్తాడు. ఆ యొక్క తీసుకొని వచ్చిన తర్వాతనే, దాన్ని మెల్లిగా ఒత్తిన తర్వాతనే, ఇంతవరకు దాన్ని ముద్దగా అలా అలా తట్టింటాడు. అది అనుకుంటుంది, అబ్బా ఎంత బాగుంది, ఎంత సుఖంగా ఉంది, ఎంత బాగుంది, ఎంతగా నన్ను తడుతున్నాడు. ఆ తర్వాత హీ విల్ ప్రెస్ ఇట్. దాన్ని ఒత్తినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నన్ను ఒత్తుతున్నావు, ఏం చేస్తున్నావు నన్ను. అందుకే బైబిల్లో కుమ్మరి మన్నుతో నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగదు కదా. అదే రకంగా మీరు కూడా ఉండాలి. మన జీవితాల్లో మనల్ని మార్చడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ మన జీవితాల్లోనికి వస్తాయి. అంటే ఏదో ఒక రకమైన పరిస్థితి కూడా తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి నిన్ను అక్కడికి నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుని సారూప్యం మనలో ఏర్పడ్డామంటే, అంటే దేవుని తలంపుల్లో ఏదైతే ఉందో అదే ఒక పాత్రగా రెడీ కావాలి అంటే ఆయన తన చేతులను ఉపయోగిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన కుటుంబాల్లో జరగబోయేటువంటి పరిస్థితులు ఏవైనా, మన జీవితాల్లో జరగబోయేటువంటి పరిస్థితులు ఏవైనా గుర్తుంచుకోండి, అది దేవుని తలంపులలో ఉండేవిగా మార్చడానికి దేవుడు అంటున్నాడు, కమ్ ఇన్ టు మై హ్యాండ్స్. నా చేతుల్లోకి రండి, నా చేతుల్లోనికి రండి. నా చేతుల్లో మీరుంటే యూ విల్ బి డిజైన్డ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు మై థాట్స్. నా యొక్క తలంపులో ఉన్నట్టుగా నేను మిమ్మల్ని చేస్తాను. దేవుని బిడలారా, దేవుడు అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉంటే కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా, మీ యొక్క ఉద్దేశం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమిస్తున్నావా, ఆయన చేతిలో నువ్వు ఉన్నావా,
ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావా? నీ జీవితంలో మారు మనసు కలిగి ప్రభుని అంగీకరించావా? అలాగైతే సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఏం చేస్తావు ప్రభు? ఏ మేలు జరుగుతుంది? అల్టిమేట్గా జరిగేటువంటిది ఏంటిది అంటే 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసునగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే దేవా, మేలుకరంగా సమస్తము సమకూడి ఏం జరుగుతుంది అంటే దేవుడు అంటాడు, నా సారూప్యంలోనికి వస్తారు. అంటే దేవుని తలంపు ఏ రకంగా నీ పట్ల ఉందో, దేవుడు ఏ రకంగా ఉన్నాడో అదే రకంగా దేవుడు నిన్ను మార్చడం ప్రారంభిస్తాడు. దేవుడు ఏ రకంగా ఉన్నాడంటే దేవుడు ఎగ్జాక్ట్గా మన పోలిక చొప్పునే చేద్దామన్నాడండి. అంటే దేవుని యొక్క తలంపులు ఏ రకంగా ఉన్నాయంటే, నేను ఎట్లా ఉన్నానో ఆదాము కూడా అట్లే ఉండాలి. అందుకే దేవుడు ఆదామును అట్లే తయారు చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తములోనికి నువ్వు వచ్చి ఆయన కోరుకున్న వ్యక్తిగా నువ్వు మారితే అంతకంటే గొప్పదైనటువంటి దీవెన ఏముందండి? ఏ రకంగా జరుగుతుందో తెలుసా? బైబిల్లో మనకందరికీ తెలుసు, చూడాల్సిన పని లేదు. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అంటే మానవ జీవితంలో ఒకటి ఉంటుందండి, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం నడవడము. దేవుని యొక్క ఆలోచన ప్రకారమా, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారమా, లేకపోతే నా ఎదుట ఉండేటువంటి సెల్ ఫోన్లో కనపడేదాని ఆలోచన ప్రకారమా, లేకపోతే దేవుని యొక్క ఆలోచన ప్రకారమా? దేవుని చేతుల్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? నీ ఆలోచనలు సాతాను యొక్క ఆలోచనలు ఉద్దేశాలు నెరవేరవు. నీవు దేవుని సారూప్యంలోనికి రావడం ప్రారంభిస్తావు. నీ ఆలోచనలో దేవుని యొక్క సారూప్యతలోనికి నువ్వు వస్తావు. రెండవదిగా అదే కీర్తనలో ఏమంటాడంటే, పాపుల మార్గాన నిలవ. అంటే ఏదో నేనేం చేస్తున్నానంటే, నేను నిలబడేటువంటి స్థలము పాపుల మార్గంగా ఉంది, ఆ మార్గంలో నేను నిలబడకుండా ఉండాలి అంటే దేవా, నేను నీ సారూప్యంలోనికి రావాలి. ఇప్పుడు మనలందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బ్రాందీ షాప్ ఉందనుకో, బ్రాందీ షాప్ దగ్గర నిలబెట్టామంటే కొంతమందికి ఇమ్మీడియట్గా వాంతులు అయితే, ఎందుకు తెలుసా? పడదది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక లక్షణం పడకుండా చేయడం అనేటువంటిది ఆ వ్యక్తికి ఉండేటువంటి స్వభావం. ఇప్పుడు దేవుని స్వభావం నాలోకి వస్తే దేవుని సారూప్యతలోనికి నేను వస్తా. కుమ్మరి ఏమంటాడు తెలుసా? నా చేతుల్లోనికి ఆ మన్ను వచ్చినప్పుడు ఆ మన్నును నాకు అవసరమైన పాత్రగా నేను తయారు చేస్తా. దేవునికి నచ్చినటువంటి వ్యక్తిగా నీవు మారడానికి దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 62:3, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుడు ఏమంటున్నాడండి? నా చేతిలోనికి వస్తే నేనేం చేస్తాను తెలుసా? యెహోవా చేతిలో భూషణ కిరీటముగా నీవు ఉంచబడతావు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం అంటే, ఒకసారి గుర్తుంచుకోండి, ఒకసారి మీ తలంపులోనికి ఒకటి తీసుకురండి. మిస్ యూనివర్సు, మిస్ ఆంధ్ర, మిస్ కడప ఇట్లా రెడీ అవుతారు కదా కాంపిటీషన్స్కు. అది గెలిచిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకు ఒక కిరీటం పెడతారు. ఆ కిరీటం లేకపోతే వాళ్ళకు విలువ ఉండదు. వాళ్ళు పోటీలో గెలిచినా, పోటీలో పాలు పంపులు పొందినా కిరీటం ఎవరికి ఉంటుందో, 1 సంవత్సరం పెడతారండి ఆ కిరీటం, మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ కిరీటం తీసుకొని పోతారు. ఇట్ విల్ బి రొటేషన్ క్రౌన్. అది ఒకే దగ్గర ఉండదు అది. అందుకే మిస్ యూనివర్స్ అయినటువంటి వాళ్ళు 2024లో మిస్ యూనివర్స్ అయినటువంటి వాళ్ళు 2025లో మిస్ యూనివర్స్ అయినటువంటి ఆమెకు తనది తీసి పెడతారు. ఎందుకు తెలుసా? అది భూషణ కిరీటం అది. దేవుడు ఏమంటాడు తెలుసా? నా చేతుల్లోనికి మీరు వస్తే మిమ్మల్ని నేను ఆ రకంగా చేస్తాను. అంటే నీవు ఎప్పుడైతే నీ జీవితంలో ఉండకూడనివి తొలగించుకుంటావో, లేదా దేవుడు చెప్పినప్పుడు ఇష్టపూర్వకంగా నేను వదిలేస్తాను ప్రభువా అని దేవునికి నచ్చినట్టుగా పరిశుద్ధంగా జీవిస్తావో, రెండవదిగా ఆయన చిత్తంలోనికి వస్తావో, మూడవదిగా దేవుడు నేను ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆయా పరిస్థితులు కూడా నేను నడిపిస్తూ నీ జీవితాన్ని మౌల్డ్ చేస్తున్నప్పుడు, దేవా ఎస్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు ఏం చేస్తే దాన్ని నేను అంగీకరిస్తానంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను భూషణ కిరీటంగా చేస్తాడు. అంటే నీ ద్వారా ఇంకొకరు ఎవరికో ఒక విలువ, నీ ద్వారా ఇంకొకరు ఎవరికో గుర్తింపు, నీ ద్వారా ఇంకో కుటుంబానికి మేలు, నీ ద్వారా నీ ప్రాంతానికి నీ బంధువులకు గుర్తింపు, మేలు కలిగేటట్లు చేస్తాడు. దేవుని బిడ్డలారా, భూలోకంలో ఏ కార్యమైనా జరిగించాలంటే మనిషి ఖచ్చితంగా దేవునికి అవసరం.
అందుకే భూమిపైకి జలప్రాణి తీసుకొచ్చాడా, నోవాతో మాట్లాడతాడు. భూమిపైకి యేసుప్రభు రాబోతున్నాడా, ఏషియాతో మాట్లాడతాడు. భూమిపైన దేవుడు కరువులు తీసుకొని వస్తాడా, దేవుడు ముందుగానే చెప్తాడు అది మనిషి రూపంలోకి వచ్చి. లేదా జరగబోయే సంగతులను దేవుడు చెప్తాడు. అంటే మనిషిని వాడుకొనకుండా దేవుడు ఏది చేయడండి, ఏది చేయడు. నథింగ్ హీ విల్ డూ. దట్ ఈస్ గాడ్స్ స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే ఫస్ట్ మానవుని కలగజేసిన తర్వాతనే మిగతా అంతా ప్రారంభించాడు. సేవ అయినా, చర్చ అయినా, ఇంక ఏదైనా, మొత్తం వాక్యమైన ఏదైనా మనిషి తర్వాతనే, మనిషి లేకుండా కాదు. దేవుని చేతుల్లోనికి నువ్వు వస్తే ఏమవుతుందో తెలుసా, నీకంటూ ఒక స్థానం ఉంటుంది, అది ఎవ్వరూ తీసివేయలేని స్థానం. దేవుడు అంటున్నాడు, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. రెండవదిగా రాజకీయ మకుటముగా నువ్వు ఉంటావు. నాట్ ఓన్లీ యూ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఏరియా, బట్ యువర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ విల్ బి ఇంక్రీజ్డ్. నీవు ప్రభావితం చేసేటువంటి పరిధి మారిపోతుంది. ఏ రకంగా మారిపోతుంది తెలుసా, యూ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ ద పాలిటిక్స్. నీవు రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తావు. అంటే రాజకీయాలు దేశాన్ని ప్రభావితం చేస్తే దేవుని చేతుల్లో ఉండేటువంటి వ్యక్తి రాజకీయాలను ప్రభావితం చేస్తాడండి, రాజకీయాలను ప్రభావితం చేస్తాడు. ఎలీషా ఎవరు, నువ్వు రాజు దగ్గర వెళ్ళి చెప్తాడు వర్షం పడుతుంది లేదా పడుతుందని చెప్తాడండి. రాజును బట్టి కాదు, ఎలీషా చెప్తే రాజు నమ్ముతాడండి. దట్ ఈస్ దేవుని చేతుల్లోనికి ఒక వ్యక్తి వస్తే జరిగే కార్యం. దేవుని బిడలారా, సచ్ ఎ పవర్ఫుల్ ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడండి. మీరు నా చేతిలో ఉన్నారు. యువర్ ఐడెంటిటీ విల్ బి డిఫరెంట్, యువర్ రెప్యుటేషన్స్ విల్ బి డిఫరెంట్. నీకుంటే గుర్తింపు కానీ, నీకుంటే స్థానం కానీ, నీకుంటే పరిధి కానీ మారిపోతుంది ఎప్పుడు దేవుని చేతుల్లో ఉంటే. కానీ విచిత్రం ఏంటి తెలుసా, సాతాన్ అంటాడు నా చేతిలో ఉండు, నా చేతిలో ఉండు, తర్వాత చూద్దాం, ఇప్పుడే కాదులే అనే తలంపు తీసుకొని వచ్చి హీ విల్ పోస్ట్ పోన్. దేవుడు అంటాడు, నీవు నా చేతిలో ఉంటే భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ఉంటావు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా చేతిలో ఉండాలి. మరి ఆయన చేతుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నామా? అలాగైతే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు ప్రభా, రాజాది రాజానికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. మేము మీ చేతిలో ఉండవలసిన వారమే కానీ వేరొక స్థలంలో ఉండకూడదు. ఉంటే ఎంత నష్టము జరుగుతుందో కూడా మేము తెలుసుకున్నాం ప్రభా. విలువలేని మన్నుగా, మన్ను ఎప్పుడు ఉంటుంది అంటే మీ చేతిలోకి రాకపోతేనే కదా నాయన, కుమ్మరి చేతిలోకి రాకపోతేనే కదా నాయన. దేవా, మా జీవితాల్లో ఎక్కడ, మా జీవితాల్లో విలువలేని హీనమైన స్థితిగతుల్లోనికి మేము వెళ్ళి ఉంటే మీ చేతిలో లేకపోవడమే నాయన. ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా ఎక్కడ మా జీవితాల్లో మేము విలువలేని పరిస్థితుల్లోనికి వచ్చి ఉంటే నాయన, అది మా జీవితాల్లో మేము మా చేతుల్లోనైనా సాతాను చేతుల్లోనైనా ఉండాలి తప్ప మీ చేతుల్లో లేకపోయాం ప్రభా. యేసయ్యా, మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, మా జీవితాల్లో ఉండకూడని పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి తండ్రి, మేము ప్రేమించేవి ఏవి ఉన్నాయో నాయన మీకు తెలుసు ప్రభా. దేవా, మీ చేతుల్లోనికి మేము వస్తుండగా నాయన, మీ చేతులతో వాటిని తొలగించమని అడుగుతుంటున్నాను ప్రభా. యేసయ్యా, మా కుటుంబాలు మీ చేతుల్లో ఉండునుగాక, మా పరిచర్య మీ చేతుల్లో ఉండునుగాక. లైవ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారు, వారు వారి కుటుంబాలు మీ చేతుల్లో ఉందురుగాక, మీ చేతుల్లోనే ఉందురుగాక. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడ భరించగలడని సెలవిచ్చావు. సచ్ ఎ సెక్యూర్డ్ ప్లేస్ ఈజ్ యువర్ హ్యాండ్స్ ఓ గాడ్. దేవా, నీ చేతులు అంత భద్రతను ఇవ్వగలిగినవి నాయనా. మీ కార్యాలు జరిగించండి ప్రభా. నాయనా, మీరే మీ కార్యాలు జరిగించండి. ఇక్కడ చేయడం మా ఒక్కొక్కరిని, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తాడా. మా అవసరతలు మీకు తెలుసు ప్రభా. మీరే తీర్చండి, మీరే తీర్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటారు కదా. సో దాంట్లో పనిచేస్తారు. 2016లో జమ్మలమడుగులో తాను పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా ఏసీబీ రైడ్ జరిగింది. ఏసీబీ రైడ్ జరిగితే దాదాపు 91,000 రూపాయలు అక్కడ ఆఫీస్లో దొరికాయి. బ్రదర్ దగ్గర కాదు, ఆఫీస్లో వేరే వాళ్ళ దగ్గర లభించబడ్డాయి. సో ఆ డబ్బు దొరికితే శిక్ష ఆ రోజు ఎంతమంది ఉన్నారో అందరికీ వస్తుంది. సో నిన్న రాత్రి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటంటే బ్రదర్కి తప్ప మిగతా వాళ్ళందరూ అందులో ఉన్నారంట. దేవుని బిడ్డలారా, తన కుమారుని
ఒక గొప్ప శిక్ష నుంచి తన దగ్గర డబ్బు లేదు, కానీ దేవుడు తన కుమారుని ఈ యొక్క ట్రాప్లో నుంచి రెండవదిగా 7 మంది మీదకి, ఇక అది గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంటుందో మనకు తెలియదు, పనిష్మెంట్ మెజర్స్. సో దేవుడు తన కుమారుని కాపాడి దీవించినందుకు బ్రదర్ గారు ఉదయాన్నే నాకు వచ్చి సాక్ష్యం, అది పేపర్ కూడా చూపించారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. దేవుడు తన కుమారుని కాపాడాడు, దేవుడు దీవించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. సో దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు. సో సహోదరుని తప్పించినటువంటి దేవుడు ఈ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో కార్యాలు. సో మరొక కార్యాన్ని కుటుంబంలో ప్రభు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక.